Hi everyone, this is Arjun from Project Corp Software Academy. Today మనం చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దాని మెయిన్ రీజన్ ఏంటంటే కోర్స్లో డెప్త్ లేకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళ గురించి కాకుండా మనం ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా కోర్సులో ఫుల్ ఫ్లెడ్జ్ అండర్స్టాండింగ్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ సక్సెస్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ప్రాజెక్ట్ నాలెడ్జ్ లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూలో వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ని ఎలా అర్థం చేసుకుంటున్నారనే నాలెడ్జ్ ఇవ్వలేకపోతే ఓన్లీ కోర్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు మీకు డైరెక్ట్గా ఉద్యోగాలు అనేవి ఇవ్వరు. సో అలాంటప్పుడు మనము ఒక డొమైన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, నెట్వర్కింగ్, హెల్త్ కేర్, ఆటోమొబైల్, ఏ కోర్స్ అయినా ఒక కోర్స్తో పాటు ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడే నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ కాగలవు. సో చాలామంది ఈ పాండమిక్లో కానీ ఇంటర్వ్యూలు బేసిక్ నాలెడ్జ్తో మనము క్లియర్ చేసుకున్నామని ఒక అపోహ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ఒక ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తేనే మీరు నీట్గా ఆ ఇంటర్వ్యూని క్రాక్ చేయగలరు. సో ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా మన దగ్గర ఒక 2 to 3 months కోర్స్తో పాటు ప్రాజెక్ట్ ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకొని నీట్గా చేపించబడుతుంది. ఆ తర్వాత మీరు 100 ఇంటర్వ్యూలకి వెళ్ళినా, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎన్ని రౌండ్లు పెట్టినా హ్యాపీగా మీరు ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా కోర్స్తో పాటు ప్రాజెక్ట్ కావాలనుకుంటే మన ప్రాజెక్ట్ కార్ప్ సాఫ్ట్వేర్ అకాడమీలో చేరండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.